2 లక్షల రుణమాఫీ రాకపోయేసరికి, కరెంటు కష్టాలు స్టార్ట్ అయ్యేసరికి, పొలంలో పంటలు ఎండిపోయేసరికి, చెరువులన్నీ ఎడారులుగా మారేసరికి వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా నాయకుడికి కావచ్చు, మేము ప్రజల్లో తిరుగుతుంటే మాకు కావచ్చు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము పొరపాటు పడ్డామని 2 లక్షల రుణమాఫీకి ఆశపడి ఓటేసాం, కానీ ఇంత దుర్మార్గంగా ఉంటుందని చెప్పేసి అనుకోలేదు. 6 నెలల కాలంలోనే రైతులకు సన్న బియ్యాలకు, దొడ్డు బియ్యాలకు రెండింటికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ఎన్నికల ముందన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం సన్నాయి నొక్కుతూ కేవలం సన్నాలకి ఇస్తామని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు తినబోయే ముందు రుచులు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మేమేందో తెలుసు. మేము ఇస్తామన్నది ఇచ్చాం, ఇవ్వమన్నది కూడా ఇచ్చి చూపించాం. తెలంగాణ ప్రజలు అనేటువంటి వాళ్ళ మీద మాకు మమకారం ఉంటుంది, మాకు ప్రేమ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ద్వంద్వ నాయకత్వం అండి. ఇక్కడ నాయకుడు ఒకరుంటే ఢిల్లీలో ఉన్నటువంటి నిర్ణయాలే ప్రామాణికంగా ఉంటాయి. ప్రతి నిర్ణయం కూడా ఢిల్లీ కేంద్రంగా. గాంధీ భవన్ వేడుకగా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి చూస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. వచ్చినటువంటి అంటే గతంలో మీకు కావచ్చు, వాళ్ళకి కావచ్చు ఒక్క సీటే ఉండింది. 2019లో వాళ్ళకి 3 సీట్లు వస్తే బీజేపీకి 4 సీట్లు వచ్చాయి, 9 సీట్లు టీఆర్ఎస్కి ఉంటే ఈసారి 8 సీట్లు వచ్చాయి. ఎంఐఎం ఎలాగో 1 సీటు తన సీట్ని తను సొంతం చేసుకుంది, కానీ భారీగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్. ఒకటండి, 2014లో 11 స్థానాలతో మేము పార్లమెంట్కి వెళ్ళాం. 2019లో 9 స్థానాలతో పార్లమెంట్కి వెళ్ళాం. ఈసారి మేము మమ్మల్ని రాష్ట్రంలో అధికారంలో 39 స్థానాలతో ఉన్నాం, బలమైనటువంటి ప్రతిపక్షంగా. సో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు నిజంగా మేము ఊహించని నిరాశకి గురయ్యాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని పార్లమెంటుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత హక్కులు నెరవేర్చడం కోసం ఒక్కరినైనా గెలిపించి పంపిస్తారనుకున్నాం. కానీ వాళ్ళు ఈ ఢిల్లీ పాలిటిక్స్ వైపే, అటు అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్, ఈ 2 పార్టీల వైపు మొగ్గి చూపినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రజల తీర్పును చిరసా వహిస్తామండి. ప్రజలే మాకు అల్టిమేటం, ప్రజలే మా ఎజెండా. మాకు రాజ్యాంగాన్ని ఎంత గౌరవిస్తామో తెలంగాణ ప్రజల్ని కూడా అంతే స్థాయిలో వారి ఓటు ప్రామాణికమైంది. ఖచ్చితంగా ఢిల్లీ రాజకీయాలంటూ దత్తాత్రేయ గారు ఒక ప్రస్తావన తీసుకొని వచ్చారు. సో వెంకటేష్ గారు, అంటే మీరు చెప్పండి, కవిత సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడం, తదంతర పరిణామాలు మనం చూసాము. ఇక ఎన్నికల ముందు జరిగినటువంటి అనేక కీలక పరిణామాలను మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటే కవిత అరెస్ట్ కావడం కూడా బీఆర్ఎస్ మీద ఏమైనా ఒక ప్రతికూల ఫలితాన్ని ఇచ్చిందని మీరు భావిస్తున్నారా? సో ఎలా దీన్ని విశ్లేషించుకోవచ్చు? టీఆర్ఎస్ 2001లో పుట్టింది. ఆనాటి నుంచి 2019 ఎన్నికల వరకు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా పార్లమెంటులో టీఆర్ఎస్ తరఫున తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. తొలిసారిగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చేసి ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీగా తయారైంది. అంటే ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధంగా అయితే తూడ్చుకొని పోయిందో అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పరిస్థితి అయింది. అంటే ఈమెను అరెస్టు చేయడం అనేటువంటిది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, అదొక్కటే ఫ్యాక్టర్ కాదు, చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ తెలంగాణలో కానీ ఈ 2 అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ ఏమనుకున్నాయంటే కేవలం జనాలకు వచ్చేసి కొన్ని సంక్షేమ పథకాలు లేదంటే వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసి కొంత డబ్బులు వాళ్ళ చేతుల్లో పెట్టినట్లయితే వాళ్ళు మనకు 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు మనకు లాయల్గా ఉంటారు, మనం చెప్పినట్లే వింటారు, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చేసి మనకు ఓటు వేస్తారంటనేది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ 2, అది బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కావచ్చు. కానీ ఎన్నికల రాజకీయాల్లో ప్రజలు ఆ విధంగా ఉండరు. ఓటింగ్ బిహేవియర్ అనేటువంటిది ఎప్పటికప్పుడే వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో వస్తున్నటువంటి వాటిని కొత్తగా వచ్చేటువంటి అవసరాలకు అనుగుణంగా కొత్త రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాల ఆధారంగా ప్రజలు మారుతారు, వాళ్ళలో అసంతృప్తి ఉంటుంది అనేటువంటి దానికి మనకు తెలంగాణ టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్, చాలా బలమైనటువంటి ఉదాహరణలు. ఇంత పెద్ద ఎత్తున జనానికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2,50,00,000 దాకా జనానికి వచ్చేసి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశానంటున్నారు. 10 ఏళ్ళకి వచ్చేసి ఇల్లు కట్టించాము, కేసీఆర్ కిట్ ఇచ్చాము, తర్వాత వచ్చేసి ఇక్కడ నీళ్ళు ఇచ్చాము, ఇరిగేషన్ కొరకు నీళ్ళు ఇచ్చాము, గుడి కట్టించాము, సెక్రటేరియట్ కట్టించాము, అంబేద్కర్ విగ్రహాన్ని అంత పెద్ద విగ్రహాన్ని పెట్టించాము, ఇంకా జనానికి ఇంకేం చేయాలంటారని ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు ప్రజలు ఏం ఆలోచించారంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇందులో చేరింది ఎంత, జనానికి చేరింది ఎంత అనేది ఒక ప్రశ్న అయితే, రెండవది వచ్చేసి నాయకులు వచ్చేసి ఎంతవరకు వచ్చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అంటే ఇప్పుడు అదే చెప్తారు, రోములు తగలబడుతుంటే చక్రవర్తి వచ్చేసి ఫిడేలు వాంచుకుంటూ కూర్చున్నట్లు కాకుండా ఎవరికి ప్రజలకు వచ్చేసి అందుబాటులో లేవు. ముఖ్యంగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు ఆ స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్ 2018
ప్రిపేర్ చేస్తే అందులో ఉన్నటువంటి కొన్ని చాలా సీరియస్ క్లాజెస్ ఉన్నాయి. అవి ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ పైన ఒక పనిష్మెంట్ ఇచ్చేటువంటి క్లాజెస్ ఆ యాక్ట్లో ఉన్నాయి. కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం వచ్చి స్థానిక సంస్థలను వచ్చేసి ఎంపవర్మెంట్ చేసి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంస్థల కన్నా ఇక్కడ ఆదర్శవంతమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దుతామంటే ఎన్నికైనటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అయింది. అంటే వాళ్ళకి నిధులు కూడా ఇవ్వలేదు, పంచాయతీ నిధులు కూడా సక్రమంగా అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు కూడా పక్కదారి పట్టాయని ఒక విమర్శ కూడా ఉంది. నిధులు విధులు సిబ్బంది అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి అది ఆదేశం, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఒక పక్క స్థానిక సంస్థలు అంటే మరి కోవిడ్ పీరియడ్లో వచ్చేసి స్థానిక సంస్థల ప్రతినిధులు చాలా గణనీయమైనటువంటి పాత్ర నిర్వహించారు. అట్లాగే సాధారణ ప్రజానీకము, తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు వచ్చేసి ప్రజాప్రతినిధి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు కూడా అపాయింట్మెంట్ లేదు అనేటువంటిది. అంటే ఈ యొక్క అరగెన్స్ లీడర్షిప్ అనేటువంటిది ఈ రెండు కూడా మోడల్స్. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ కూడా కేసీఆర్నే ఒక మెంటర్గా తీసుకున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే జగన్ వచ్చి కలిసినటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిన సలహా ఏంటంటే ఇక్కడ మా ఎమ్మెల్యేలు వాళ్ళనే కంటిన్యూ చేయడం వల్ల చాలా సమస్య అయింది, కాబట్టి నీవు కూడా వచ్చేసి నీ ఎమ్మెల్యేలు మార్చోటని చెప్తే 81 మంది ఎమ్మెల్యేలను ఎంపీ క్యాండిడేట్స్ని మొత్తం అంతా చేంజ్ చేసిన తర్వాత ఇవాళ అంతగా ఆ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేటువంటిది భ్రష్టు పట్టిపోయింది. అంటే నాయకులు అనేటువంటి వాళ్ళు కేవలం వచ్చేసి కొన్ని లక్షలాది మంది ప్రజానికాన్ని పిలిపించుకొని బహిరంగ సభలు పెట్టి మాట్లాడడం వెళ్ళిపోవడం ఒకటే కాదు అనేటువంటి తెలుసు. కేవలం బటన్ నొక్కడం మాత్రమే కాదు, ఆ రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి గ్రామ విలేజ్ సెక్రటేరియట్ సిస్టాన్ని తీసుకొచ్చి పౌరుడు అనేటువంటి వాడు మాట్లాడడానికి భాగస్వామి అయ్యేందుకు అవకాశం లేకుండా ఒక విలేజ్ వాలంటీర్తోనో సెక్రటరీతోనో మేము ఏది చేస్తే అది, ఆ తర్వాత ఇదే వాలంటీర్స్ ద్వారా ప్యారలల్ ఇన్ఫర్మేషన్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తెలియకుండా కేవలం చీఫ్ మినిస్టర్ ఆఫీసు మాత్రమే తెలిసి ప్రతి నిర్ణయాన్ని కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీసే తీసుకునే విధంగా ఈ రెండు రాష్ట్రాలు వైఎస్ఆర్సీపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ విధంగా చేసి ఒక రకంగా పౌరులు వచ్చేసి మేమేమో డబ్బులు ఇస్తాము, మీరు తినండి, పండుకోండి, మీకు చేతనైతే పని చేసుకోండి. మొత్తం మీద జరిగినటువంటి ఇది జరిగింది. అక్కడ ఈసారి వాటి నుంచి గుణపాఠాల నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. మనకి ఏపీ టీడీపీ నేత నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు ఊహించారా ఇంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబల్ డిజిట్ లోనే ఉంటుందా, ఇక సింగిల్ డిజిట్ కే వచ్చేస్తున్నానంట రీతిలో జరుగుతోంది, ఇక మెజార్టీ తగ్గిపోతున్నాయి, ఆల్మోస్ట్ అన్ని ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. సో ఎలా చూస్తారు ఇంత అద్భుతమైన మెజార్టీని? మీరు ఊహించారా? డెఫినెట్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని అయితే ఫస్ట్ నుంచి వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి. బట్ ఈ రేంజ్ లో స్వీప్ చేస్తామని మాత్రం ఆల్మోస్ట్ 90% అబౌవ్ స్వీప్ చేస్తామని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, బికాస్ యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసినటువంటి అరాచక పాలన, దుష్ట పరిపాలన ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది. అంటే సీతారత్న కుమార్ గారు, ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళ బటన్ నొక్కి పేదలకి లేకపోతే అక్కడ ఉండే లబ్ధిదారులకి వాళ్ళు పంచుతున్నాము, సో దాని ద్వారా మేము ఈజీగా గెలుస్తాం, ముఖ్యంగా మహిళా ఓటర్లు మాకు పెద్ద సంఖ్యలో ఓట్ పోల్ చేశారు అని చెప్పి చాలా ధీమా వ్యక్తం చేశారు. గత కొంతకాలం కూడా చూస్తున్నాం వాళ్ళ మాకు 36 నుంచి మొదలవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు 36 తీసుకుంటే అక్కడి నుంచి మా కౌంట్ మొదలవుతుంది. రాయలసీమలో దాదాపుగా గతంలో వచ్చిన 49 నియోజకవర్గాలకి అదనంగా ఇప్పుడు రాబోతున్నాయి. ఎందుకంటే 2019లో చూస్తే కుప్పం నుంచి చంద్రబాబు గారు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి బాలకృష్ణ, వీళ్ళు ముగ్గురే నెగినటువంటి పరిస్థితి. సో 49 సీట్లు వైసీపీ సొంతం చేసుకుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా మీరు దాన్ని ప్లాన్ చేసుకోగలిగారు? చంద్రబాబు నాయుడు యొక్క వరుస పెట్టినటువంటి సభలు, లేకపోతే భువనేశ్వర్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఈ క్యాంపెయిన్ అనేది సక్సెస్, క్యాంపెయిన్ ప్రభావమే అనుకోవచ్చా?
డెఫినెట్ గా అండి. అంటే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే లోకేష్ గారి యువగళం యాత్ర ఒకటి ప్రధానంగా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ యువగళం చేసినప్పుడు పాదయాత్ర సమయంలో ఆయన